హలో గాయ్స్, వెల్కమ్ టు ద సినిమా రేడియో తెలుగు. మీరు మన వీడియోస్ ఎంతో కొంత చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం కొట్టట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇక మన పుష్ప 2 రివ్యూలోకి వచ్చేస్తే, పుష్ప 2 ఇచ్చిన గూస్ బంప్స్ గ్యారంటీ అన్నట్టున్నది ట్రైలరు. మస్తున్నది. డ్యూరేషన్ వచ్చేసి 2 minutes 48 seconds తో ఉన్న ట్రైలర్ మంచి గూస్ బంప్స్ ఇచ్చింది. రిలీజ్ అయిన జస్ట్ 2 days కే 5.8 crores వ్యూస్ తో దూసుకుపోతుంది. అండ్ పుష్ప 1 అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో మన తెలియని ముచ్చట కాదు. ఎస్పెషల్లీ తెలుగు కంటే హిందీలో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. పుష్ప 1 తో పోలిస్తే ఇప్పుడు 2 చాలా బడ్జెట్ పెట్టినట్టున్నారు. ఆ కాస్ట్లీ మేకింగ్ అండ్ క్వాలిటీ, ఆ ప్రొడక్షన్ బడ్జెట్ చాలా బాగా కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇందులో ఒక్క డైలాగ్ అయితే నాకు బాగా నచ్చింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, కాదు వైల్డ్ ఫైర్ అన్న డైలాగ్ చాలా బాగుంది. అండ్ ఇందులో ఇంకో సిగ్మెంట్ బాగా అనిపించింది. జనరల్ గా అల్లు అర్జున్ గారు తన గడ్డ మీద చేసి తగ్గేదిలే అంటారు కదా, ఈసారి హీరోయిన్ కాళ్ళతోని తన గడ్డ మీద పెట్టేసి తగ్గేదిలే అంటాడు. చాలా బాగా అనిపించింది ఆ సీన్. ఇందులో శ్రీలీల గారు ఒక ఐటమ్ సాంగ్ చేస్తున్నారు. లాస్ట్ టైం సమంత గారు చేసిన ఊ అంటావా మామ ఊ అంటావా మామ మంచి హిట్ అయింది. ఈ సాంగ్ కూడా పెద్ద హిట్ అయిద్దాం అనిపిస్తుంది. అండ్ శ్రీలీల గారు చేస్తుందంటే ఏదో ఎక్సైటింగ్ కూడా ఉంది. ఈ ట్రైలర్ లో బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ ఆల్రెడీ 2-3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, అవి కూడా చాలా బాగున్నాయి. బట్ డిసప్పాయింటెడ్ ముచ్చట ఏంటంటే దీనికి బీజిఎం డిఎస్పీ గారు కాకుండా తమన్ గారికి ఇచ్చారంట. తమన్ గారు కూడా బాగానే ఇస్తారు, బట్ డిఎస్పీ ఉంటే బాగుండేదేమో నా ఫీలింగ్. ఇందులో అల్లు అర్జున్ గారు రష్మిక పేరు చాలా బాగుంది. పార్ట్ 1 లో బాగుంది, పార్ట్ 2 లో ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఫహద్ ఫైసల్ క్యారెక్టర్ కూడా పార్ట్ 1 లో సూపర్ ఉంటది. 2 ట్రైలర్ లో కూడా బాగుంది. సినిమాలో ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నా. అండ్ సుకుమార్ గారు చాలా మెట్లు ఎక్కేశారు. చాలా హై గూస్ బంప్స్ ఇచ్చింది ట్రైలర్. చాలా బాగుంది మేకింగ్. పార్ట్ 1 మస్తు తీసిండు, పార్ట్ 2 ఇంకా బాగా తీసిండు అని అనుకుంటున్నాను. December 5న ఈ సినిమా థియేటర్ రిలీజ్ అవ్వబోతుంది. థియేటర్ అంతా బ్లాస్ట్ అవ్వబోతుంది అనిపిస్తుంది. అండ్ మీరు ఏ థియేటర్ కి వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే గట్టి కొట్టేసేయండి.